దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి నెలలో ఒకరోజు మనం కుటుంబంలో దేవుని సేవకులు అలాగే విశ్వాసులు కలిసి దేవుని స్తుతించడం, కుటుంబం కొరకు ప్రార్థన చేయడం, ఇది నిజంగా ఆశీర్వాదకరం. ఎందుకు ఆశీర్వాదకరం అంటే, ఎప్పుడైతే మనం ఎట్లాగ జరిగిస్తూ ఉన్నామో దేవుని యొక్క స్తుతి ఇక్కడ ప్రచురించబడుతూ ఉంది. ఏం ప్రచురించబడుతుంది? దేవుని యొక్క స్తుతి. ఏంటి దేవుని యొక్క స్తుతి మన కుటుంబంలో ప్రచురించబడితే మనకు వచ్చే మేళ్ళు ఏమిటి అంటే, మొదటిది దేవుని సన్నిధి మన కుటుంబాన్ని ఆవరిస్తూ ఉంటుంది. శోధనలన్నీ కుటుంబంలో నుంచి తొలగిపోతూ ఉంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు దేవుని నామంలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా మన ఎదురుగా ఉన్నటువంటి సాతాను యొక్క దుర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుప్పకూలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెరికో ఒకసారి పాత నిబంధనలో యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలీయులందరూ కూడా చుట్టుముట్టారు. ఏ పట్టణాన్ని? యెరికో పట్టణాన్ని. అంటే ఏనట్లా సరిగా ఏ పట్టణాన్ని? యెరికో పట్టణాన్ని. వీళ్ళు ఎటువంటి కత్తులు వాడలేదు, ఎటువంటి ఫిరంగులు వాడలేదు, ఎటువంటి ఆయుధాలు వాడలేదు. దేవుడు అన్నాడు, మీరు స్తుతిస్తూ కేకలు వేస్తూ వెళ్ళిపోండి, ఎవరు ఎవరితో ఏం మాట్లాడొద్దు, అసలు స్తుతించండి, అంతే చాలు. స్తుతిస్తూ దేవుని స్తోత్రం చేస్తూ కేకలు వేస్తూ మొదటి రోజు ఒక రౌండ్ వేసేయండి. వాళ్ళు అట్లాగే వేశారు. రెండవ రోజు ఇంకొక రౌండ్ వేశారు. పట్టణం చుట్టూ తిరిగి వచ్చారు. పొద్దున్నే లేచారు, దేవుని స్తుతించుకుంటూ పట్టణం చుట్టూ తిరిగి వచ్చారు, యెరికో పట్టణం చుట్టూ. మూడవ రోజు ఒక రౌండ్ వేశారు. నాలుగో రోజు ఒక రౌండ్, ఐదవ రోజు ఒక రౌండ్, ఆరవ రోజు ఒక రౌండ్, ఏడవ రోజు రోజుడి కంటే బాగా పెందలకడ లేచి ఏడవ రోజు 7 రౌండ్లు తిరిగి రండి అని దేవుడు చెప్పాడు. ఒకటో రోజు ఒకటి, రెండవ రోజు ఒకటి, అట్లాగా 6 రోజులు ఒక్కొక్కసారి తిరిగి వచ్చారు. ఏడవ రోజు 7 సార్లు తిరిగి వచ్చారు. బహుశా ఈ యెరికోలో ఉన్న రాజు కానీ మంత్రులు కానీ గూఢాచారులు కానీ ఉంటారు కదా. ఏం జరుగుతుంది, వీళ్ళు యుద్ధం చేస్తున్నారా, లేకుంటే ముట్టడి దెబ్బ కడుతున్నారా, లేకుంటే ఫిరంగులు ఉపయోగిస్తున్నారా అని సమాచారం చెప్పేవాళ్ళు వేగుల వాళ్ళు ఉంటారు కదా. ఈ వేగుల వాళ్ళు ప్రతిసారి రాజుకు వెళ్తూనే ఉంది వార్త. మొదటి రోజు వెళ్ళింది. ఏం చేశారు అబ్బాయి? ఏం చేయలేదండి. వాళ్ళు ఊరికే వాళ్ళ దేవుణ్ణి స్తుతించుకుంటూ ఒక చుట్టూ తిరిగి వచ్చారండి, అంతేనా? ఏం చేయలేదా? ఏం చేయలేదండి. సరే, రెండవ రోజు వార్త. ఏం చేశారు అబ్బాయి? ఏం చేయలేదండి, వాళ్ళు నిన్నట్లాగనే తిరిగి వచ్చేసారండి. ఇదేంటి అబ్బాయి, మనకు తెలియకుండా వాళ్ళు ఏదైనా కుట్ర పన్నుతున్నారేమో, ఏదైనా పన్నాగం పన్నుతున్నారేమో. లేదండి రాజుగారు, నేను చూస్తూనే ఉన్నాగా. వాళ్ళు వచ్చారు, చుట్టూ రౌండ్ వేశారు, ఎటులటి వెళ్ళిపోయారు, వాళ్ళ గుడారాలకు వెళ్ళిపోయారు. అవునా? మూడో రోజు మళ్ళీ అదే వార్త, నాలుగో రోజు అదే వార్త, ఐదో రోజు అదే వార్త, ఆరో రోజు అదే వార్త. ఇన్ని రోజులు ఏంటబ్బాయి విషయం అంటే, ఈ గూఢాచారి చెప్తున్నాడు, ఏమి లేదండి, వెళ్తున్నారు, పట్టణం చుట్టూ తిరిగి వస్తున్నారు, ఎవరు గుడారాలకు వాళ్ళు వెళ్ళి పడుకుంటున్నారండి. అదేంటి అసలు వీళ్ళు చేసే పని? వీళ్ళకి ఏమన్నా పిచ్చా? యుద్ధం చేయడానికి కదా వచ్చింది. ఎందుకు వచ్చారు? యెరికో పట్టణం మీదకి ఎందుకు వచ్చారు వీళ్ళు? యుద్ధం చేయడానికి కదా వచ్చింది. వీళ్ళేంటి చుట్టూ తిరిగి వస్తున్నారేంటి రోజు? నిజంగా పిచ్చోళ్ళ, వెర్రోళ్ళ వీళ్ళు? సరే చూద్దాం, ఏంటి వీళ్ళు రోజులన్నీ గడుస్తూనే ఉన్నాయి, ఏమీ చేయట్లేదు, ఊరికి తిరిగి వస్తున్నారు. సరే చూద్దాం, రేపు సంగతి చెప్పబ్బాయి అని అంటే, 7వ రోజు తెల్లవారింది, పెందలకడ లేచారు వీళ్ళు.
ఒక రౌండ్ వేశారు, చూశాడు గూఢచారి. రెండో రౌండ్ వేశాడు, గూఢచారి చూశాడు. మూడో రౌండ్ వేశాడు, గూఢచారి చూశాడు. నాలుగో రౌండ్ వేశారు, గూఢచారి చూస్తూనే ఉన్నాడు. గూఢచారి పోయి చెబుతున్నాడు, రాజుగారు మీరు అన్నట్టుగా నిజంగా వీళ్ళు పిచ్చోళ్ళే. ప్రతిరోజు ఒక రౌండ్ వేసి పోయేవాళ్ళు గుడారాలకి ఈరోజు ఏకదాటికి రౌండ్లు ఎత్తానే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. అవునా, నిజంగా నీ పిలిచేలయ్యా. ఏంటయ్యా వీళ్ళు యుద్ధానికి వచ్చిన వాళ్ళు యుద్ధం చేయాలి కానీ వీళ్ళేంటయ్యా స్తుతించుకుంటూ ఊరి మొత్తం తిరిగి వస్తున్నారు, చుట్టూ తిరిగి వస్తున్నారు అని వీళ్ళు అపహాసం చేసుకుంటున్నారేమో లోపల. అదే సమయంలో 6 రౌండ్లు వేశారు. 7వ రౌండ్ వేశారు. దేవుడు అన్నాడు, ఇప్పుడు గట్టిగా కేకలు వేయండి అన్నాడు. వీళ్ళు దేవుని స్తుతించుకుంటూ గట్టిగా కేకలు వేశారు. వాళ్ళ కళ్ళ ముందే ఎరికో గోడలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ కత్తి వాడలేదు, ఏ బళ్ళెం వాడలేదు, ఏ ఈట వాడలేదు, ఏ ఫిరంగి వాడలేదు, ఏ మందుగుండు సామాగ్రి వాడలేదు. శత్రువు యొక్క దుర్గం, శత్రువు యొక్క కోట గోడలు ఏమైనాయి? కుప్ప కూలిపోయినాయి. ఇది మన కుటుంబాల్లో జరిగేది. మనం ఏమి చెయ్యం, దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ప్రార్థన చేస్తాం మన కుటుంబంలో, మన కుటుంబం కోసం. అంతే, మన కుటుంబం చుట్టూ ఉన్నటువంటి శత్రువు యొక్క కోట గోడలు మన కళ్ళ ముందే ఏమవుతాయి? కుప్పగూలిపోతాయి. మనము ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది కుటుంబ కూడికలంటే చాలా చిన్న చూపుగా అనిపిస్తుంది, కానీ నిజానికి చాలా శక్తివంతమైన ప్రార్థనా కూడిక ఏదంటే కుటుంబ కూడికలే. ఎందుకంటే ఇక్కడ నుండే దేవుని యొక్క స్తుతి బయలుదేరుతూ ఉంది. ఇక్కడ నుండే దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి మన కుటుంబం మీదకి, మన గృహం మీదకి, మన బిడ్డల మీదకి, మనం పనిచేస్తున్న స్థలాల మీదకి, అలాగే మన కుటుంబంలో పురుషులు ఉంటే వారు చేస్తున్నటువంటి ప్రయాణాల మీదకి దేవుని సన్నిధి అంతా కూడా వాళ్ళకు తోడుగా ఉంటుంది. ఇదిగో ఈ ప్రార్థనా కోడిక ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసు క్రీస్తు తల్లి అయినటువంటి మరియా అక్కడ ఉన్న పని వాళ్ళందరికీ చెప్తున్న ఒక మాట మనం చదువుకుందాం. ఏమిటా మాట అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, అబ్బాయి ఆయన మీతో ఏం చెప్తాడో, ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు, యేసుక్రీస్తు మీతో ఏం చెప్తాడో అది మీరు చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఏమిటి ఎక్కడ జరిగిన సందర్భం అంటే మనకు బాగా తెలుసు. కానాలో వివాహం జరుగుతుంది. వివాహానికి యేసుక్రీస్తు పిలువబడ్డాడు. మరి యేసుక్రీస్తుని పిలిచాడు అంటే యేసుక్రీస్తు శిష్యులు కూడా చెప్పండి వెంట రావాల్సిందే. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కడే ఉండడు, 12 మంది శిష్యులు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆహ్వానం వచ్చేసినట్లే. అదే సమయంలో బహుశా యేసుక్రీస్తు తల్లికి కూడా ఆహ్వానం అందింది, ఆమె కూడా వచ్చేసింది. యేసుక్రీస్తు ఆ శిష్యులు రావడం మరియ చూసి ద్రాక్షారసం అయిపోయిన సంగతి తెలుసుకొని యేసు ప్రభుతో చెప్పింది, అయ్యా మరి వారికి ద్రాక్షారసం లేదు, నువ్వేమో అక్కడికి రాలేదు, ఇంతమందిని ఎంటేసుకొచ్చావు, తెర చూస్తే ద్రాక్షారసం అయిపోయింది, మరి ఏదో ఒకటి అద్భుతం చేస్తే బాగుంటుందిగా అన్నట్లుగా చెప్పింది. యేసు ప్రభు అన్నాడమ్మా, నా సమయం వస్తుంది, వచ్చినప్పుడు నేను చేస్తాను, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పేశాడు. ఇక యేసు ప్రభు తల్లి మరియా అక్కడ ఉన్న పని వాళ్ళందరిని చూసి, అబ్బాయి యేసు ప్రభు మీతో ఏమైతే చెప్తాడో అది మీరు చెయ్యండి, ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా ఉందాం. ఈ మాటలు
ఈ మాటలో 4 ముక్కలు ఉన్నాయి. ఆ 4 ముక్కలు గురించి చెప్పి మనం ముగించుదాం. ఆయన మీతో చెప్పునది చేయుడి. మొట్టమొదటిగా ఇక్కడ ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు అంటే దేవుడు. దేవుడు నీతో ఏదైతే చెప్తూ ఉంటాడో అదే నువ్వు చేయాలి. మొదటి మాటలో మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుడు నీతో ఏదైతే చెప్తాడో అదే ప్రాముఖ్యం, అదే నువ్వు చేయాలి. ఈ లోకంలో మనుషులు చాలా చెప్తారు నీతో. చెప్తారా లేదా? సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. అట్ట చేస్తే బాగుంటుంది కాదు, ఇట్ట చేస్తే బాగుంటుంది కాదు అని ఎన్ని సలహాలు ఇస్తారో, ఎన్ని సూచనలు ఇస్తారో ఇవన్నీ నీకు అవసరం లేదు. నీవు ఏది చేయాల్సిన పని లేదు. ఆయన నీతో ఏదైతే చెప్తాడో, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీతో మాట చెప్తాడు. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీ హృదయంతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నీతో ఏమైతే చెప్తున్నాడో అది చెయ్యి. చాలు, నీ జీవితంలో నువ్వు ముందుకెళ్తావు, బాగుపడతావు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడు మనతో చెప్తాడు, ఇదిగో మారు మనసు పొందని, లేదా ఇదిగో ప్రార్థనకి వెళ్ళు, ఇదిగో ఇట్లాగా ఈ పని చెయ్యి అని దేవుడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు. కానీ మనం ఆయన చెప్పింది చెయ్యం. పక్కోళ్ళు చెప్పింది, ఇంటి పక్కోళ్ళు చెప్పింది, ఇంటి ముందోళ్ళు చెప్పింది, లేకపోతే మన బంధువులు స్నేహితులు చెప్పింది ఉంటుంది కదా, అది చెవినేసుకుంటాం, అదే చేస్తాం. అదే మన నాశనానికి కారణమవుతుంది. నిజంగా నీ జీవితంలో నువ్వు బాగుపడాలి అనుకుంటే ఆయన నీతో చెప్పిందే నువ్వు చేయాలి. దేవుడు నీతో ఏదైతే చెప్తాడో అదే చెయ్యి. మనుషుల మాటలు విన్నావా, నీ సంసారం నాశనం అయిపోతుంది. అప్పుడప్పుడు తల్లి కూడా వాళ్ళ కూతురికి చెప్తూ ఉంటుంది, ఇదిగో పెళ్ళయింది, అత్తగారింటికి పోతున్నావు, అత్త ఏది చెప్తే అది చేయి, మాకు నీకు విలువ ఉండదు. ఎదురు చెప్పు, నా వల్ల కాదు, నేను చేయనని చెప్పు, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పు. లేకపోతేనా అంతే, నీకు ఆడ విలువ ఉండదు. మీ అత్త అట్టాంటిది అనుకున్నావు, రాకాసిది, రాసి రంపాన్ని పెట్టిద్ది, జాగ్రత్త అని తల్లులు నూరిపోసేవాళ్ళు లేరా అండి? ఉన్నారు. ఇంటి పక్కోళ్ళు లేరా అండి? అమ్మా మీ అత్త సంగతి తెలుసా అమ్మా, వామ్మో జాగ్రత్త అమ్మా అని ఒక పొల్లేసి పోయేవాళ్ళు. ఇట్లాగా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విన్నావే అనుకో, జాగ్రత్త, నాశనం అయిపోతావు. కాబట్టి మనుషులు ఏం చెప్తున్నారో దాన్ని పట్టించుకోవద్దు. దేవుడు ఏం చెప్తున్నాడో అది మాత్రమే చూడు. అందుకని ఇక్కడ రాయబడిన మాటలో ఆయన మీతో చెప్పేది చెయ్యండి. వేరొకళ్ళు వచ్చి ఏదేదో చెప్తుంటారు, అవన్నీ మీరు పట్టించుకోవద్దు. ఆయన మీతో ఏదైతే చెప్తాడో అదే చెయ్యి, చాలు. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిజంగా నువ్వు బాగుపడాలని నువ్వు కోరుకుంటే, అభివృద్ధి పొందాలని నువ్వు కోరుకుంటే, దేవుడు నీతో ఏదైతే చెప్తున్నాడో అదే చెయ్యి. అది చాలు, ఇంకేమీ అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక ఈ మాటలో రెండవ మాటగా ఏముంది చూద్దాం. మొదటి మాట ఏముంది? ఆయన, తర్వాత మీతో. రెండో మాట ఏంటి? మీతో. మీతో ఏదైతే చెప్తాడో అది చెయ్యి. పక్కోళ్ళతో చెప్పిన దాని సంగతి నీకెందుకు? మీకు అర్థమైందా? దేవుడు చెప్తున్నాడు, నీతో ఏం చెప్తున్నాడో అది మాత్రమే చూసుకో నువ్వు. పక్కోళ్ళతో ఏం చెప్తున్నాడో వాళ్ళతో నీకు అనవసరం. పక్కోళ్ళకి వాళ్ళ సంగతి వాళ్ళకి చెప్తాడు దేవుడు. కానీ చాలామంది కుటుంబాల్లో జీవితాల్లో పాడు చేసుకోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు వాళ్ళతో ఏది చెప్తాడో దాన్ని చూడరు వీళ్ళు. పక్కోళ్ళతో ఏం చెప్తున్నాడు అది మాత్రం చూస్తారు. మనిషి యొక్క సైకాలజీ ఎట్లుంటుందంటే, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోరు, పక్కోళ్ళ దాంట్లోకి తొంగి చూస్తూ ఉంటారు. మన ఇంట్లో కరెంటు పోయింది, ముందు పక్కింట్లో ఉందా లేదా అని చూస్తాం. ఎందుకు? వాళ్ళ ఇంట్లో పోయితే మనది కూడా పోయినట్టు. మనిషి యొక్క నేచర్ అంతా ఇట్లాగే ఉంటుంది. మనతో దేవుడు ఏం చెప్తున్నాడో ముందు అది చూసుకోవాలి. వాళ్ళతో ఏం చెప్పాడు దేవుడు, వీళ్ళతో ఏం చెప్పాడు దేవుడు, ఇవన్నీ మనం చూసుకుంటాం.
చివరికి మన జీవితాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేసుకుంటాం, నిర్లక్ష్యం చేసుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్తూ వచ్చాడు. ఉదాహరణకి కుటుంబంలో భార్యకి ఇదిగో నువ్వు ఎట్లా ఉండు అని చెప్పాడు, భర్తకి ఇదిగో నువ్వు ఎట్లా ఉండాలి అని చెప్పాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి అది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ స్త్రీలారా అంటే దేవుడు ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? స్త్రీలకి, అంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏమంటున్నాడు? ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. జాగ్రత్తగా వినండి. స్త్రీలకు, కుటుంబంలో ఉన్న స్త్రీలకు ప్రభువు చెప్తున్న మాట ఏమిటి? మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎట్లా లోబడి ఉండాలి? ప్రభువునకు వలె. ప్రభువుకి ఎట్లాగైతే మీరు లోబడతారో మీ సొంత పురుషులకి లోబడి ఉండండి అట్లాగే అని. ఇది కరెక్ట్గా మనం లోకంలో అంటాం, పతియే ప్రత్యక్ష దైవం అని లోకంలో అంటాం. ఏమంటారు వీళ్ళు? పతియే అంటే భర్తే ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవం అంట. అట్లాగే యేసు ప్రభు ఇదిగో ఈ మాట అట్లాగే చెప్తున్నాడు. ప్రభువునకు వలే అంటే ప్రభువుకి మీరు ఏ విధంగా అయితే లోబడతారో అలాగా మీ సొంత పురుషులు, భర్తలు ఎవరైతే ఉన్నారో వారికి అట్లా లోబడండి అని ఎవరికి చెప్పారు? ఇది ఎవరికి చెప్పిన మాట? స్త్రీలకు చెప్పిన మాట. మరి వీళ్ళు ఏం చేయాలి? దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి అని ఆలోచించుకొని నా భర్తకు లోబడమన్నాడు దేవుడు. నీ భర్త మంచివాడైతే లోబడు, లేకపోతే లోబడొద్దు, ఈ కండిషన్ లేవు అక్కడ. నీ భర్త తాగుబోతైతే నువ్వు లోబడొద్దు అనే కండిషన్ లేవు. నీ భర్త తిరిగిపోతే వాడికి లోబడొద్దు అనే కండిషన్ లేవు ఇక్కడ. వాడు ఎట్లాంటి వాడు నీకు అనవసరం. నీకు దేవుడు ఏం చెప్పాడు? నీ సొంత పురుషులకు ప్రభువునకు లాగా లోబడి ఉండమన్నాడు. కానీ మనం ఏం చేస్తామని తెలుసా? వాడు తిరుగుతున్నాండి, తాగుతున్నాండి, నేను ఎందుకు లోబడతా? అది అట్లాంటిదేం చెప్పలేదు కదా దేవుడు. ఆ కండిషన్లు ఏం పెట్టలేదు కదా. వాడు మంచివాడైతేనే లోబడని ఇట్లాంటివి ఏం పెట్టలేదు కదా. కానీ మనం పెట్టుకుంటాం కదా. మీతో ఏం చెప్పాడో అది మాత్రమే చూసుకో. ఇది స్త్రీలకు చెప్పింది. మరి పురుషులకు ఏం చెప్పాడు అది కూడా చదువుదాం. 25వ వచనం, 25 చదువుదాం. పురుషులారా మీరు కూడా మీ భార్యలను ప్రేమించండి. ఇది ఎవరికి చెప్పింది? పురుషులకు చెప్పింది. జాగ్రత్తగా చూడండి. స్త్రీలకు ఏం చెప్పాడు? ప్రభువునకు లాగా నీ భర్తకు లోబడు. ఇది చేయాల్సింది అంతే. ఇంకా పురుషుడికి ఏం చెప్పాడు? నీ భార్యను ప్రేమించు. ఈయన పని ఇది, ఈమె పని ఇది. కానీ ఇప్పుడు కుటుంబంలో జరిగేది ఏంటో తెలుసా? ఈ స్త్రీ అంటది ఈమెకు చెప్పింది చూసుకోదు, ఈయనకు చెప్పింది చూస్తూ ఉంటుంది. ఏమ్మా లోబడమని దేవుడు చెప్పాడు కంటే ప్రేమిస్తున్నాడు ఆయన. అసలు ఆయన ప్రేమిస్తే నేను లోబడి ఉంటా. అదేంటమ్మా, నీ సంగతి చూసుకోవాలి కదా. ఆయన మీతో చెప్పేది చేయమనంటే నీకు చెప్పింది నువ్వు చేయొచ్చు కదా అంటే అది చేస్తా. మరి ఆయన ప్రేమిస్తున్నాడా చెప్పు మరి. అంటే మనం ఏం చూస్తాం? దేవుడు నీతో చెప్పింది చేయటం అంటే అది పక్కన పెట్టేసి పక్క వాళ్ళతో ఏం చెప్పాడో దాన్ని చూసుకుంటా ఉంటాం. అందుకే కదా జీవితాలు పాడయ్యేది. భర్తగా నువ్వేం చేయాలి? నీ భార్యను ప్రేమించాలి. ఈయన అంటాడు మరి ఆమె లోపడుతుందండి. మరి ఈయనేమంటాడు? ఆమె లోపడుతుందండి. మరి అసలు ఆమెకు చెప్పింది చేస్తుంది అసలు ఆమెకు చెప్పింది దాంతో నీకెందుకయ్యా? నువ్వు ప్రేమించు, నీకు చెప్పింది నువ్వు చెయ్యి. అది చేస్తాలే అండి. మరి ఆమె చేస్తుందా అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళు ఏదైతే చెప్పాడో దేవుడు వాళ్ళకి అది చేయటం పక్కన పెట్టేసి మిగతా వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. అందుకే కుటుంబంలో గొడవలు మొదలవుతూ ఉన్నాయి. భార్య ఏమో భర్తకు చెప్పిన మాట చూస్తూ ఉంటుంది, భర్త ఏమో భార్యకు చెప్పిన మాట చూస్తూ ఉంటాడు. ఆమె నన్ను
లోబడట్లేదు కండి, నేను ఎందుకు ప్రేమించాలండి అని ఈయన అంటాడు. ఏమంటది, ఆయన నన్ను ప్రేమించట్లేదు కండి, నేను ఎందుకు లోబడతాను ఏమంటది. అంతే, గొడవలు మొదలవుతాయి కదండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన మీతో చెప్పేది చెయ్యి, పక్క వాళ్ళతో చెప్పేదాంతో నీకెందుకు. వాళ్ళకి ఏదో చెప్పాడు, వాళ్ళ పని అది చూసుకోవాలి. మరి నీ పని ఏంటి? నీకేదైతే చెప్తాడో అది మాత్రమే నువ్వు చెయ్యి. ఇది రెండవ మాట. మొదటిగా దేవుడు చెప్పింది చేయాలి. రెండవదిగా దేవుడు నీతో ఏదైతే చెప్తున్నాడో దాన్ని మాత్రమే నువ్వు చూసుకోవాలి. నీ భర్తతో ఏం చెప్పాడు, నీ పిల్లలతో ఏం చెప్పాడు, ఇంటి పక్క వాళ్ళతో ఏం చెప్పాడు, ఇంటి వెనక వాళ్ళతో ఏం చెప్పాడు, ఇవన్నీ నీకు అవసరం లేదు. నీతో ఏం చెప్పాడు దేవుడు, అది మాత్రం నువ్వు చూసుకుంటే చాలు. ఇక మూడవదిగా, ఆయన మీతో చెప్పినది కాదు. ఇప్పుడు దాకా మనం చూసింది చెప్పినది, కానీ దేవుడు అంటున్నాడు చెప్పునది అంటే జరిగిందా, జరగాల్సిందా? జాగ్రత్తగా చూడండి, ఆ పదం చూడండి. చెప్పునది అంటే చెప్తాడు, భవిష్యత్తులో సంబంధించింది. చెప్పినది అంటే జరిగిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా మాటలు చెప్పాడు, అవి చేయాల్సిందే. ఇక్కడ రాయబడిన మాట చెప్పినది కాదు, చెప్పునది. అంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు నీ హృదయంతో చెప్తాడు, నీ హృదయంతో మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు అది నువ్వు చెయ్యి. ఈరోజు ప్రార్థన కూడికకు వెళ్ళు అని దేవుడు నీతో మాట్లాడా, వెళ్ళిపో. ఇంకా అది మా ప్రార్థన కాదుగా, మా వాళ్ళు కాదుగా, వాళ్ళకి మాకు పడదుగా, ఇవన్నీ వద్దు. ఇక దేవుడు నీ హృదయంతో ఏమైతే చెప్తున్నాడో చెప్పునది చెయ్యి, నీ జీవితం బాగుపడుతుంది. మీకు అర్థమైందా ఈ మాట? చెప్పినది పరిశుద్ధ గ్రంథం అంతా ఉంది, ఇది ఎట్లాగో మనం చేస్తాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది చెప్పునది. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ హృదయంలో ప్రేరేపిస్తాడు, చెప్తూ ఉంటాడు, ఇదిగో వాళ్ళతో వెళ్ళి మాట్లాడు, ఇదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, లేకపోతే అక్కడికి వెళ్ళి వాక్యం విను, ఆ మాటలు విను అని దేవుడు ఏదో రకంగా నీ హృదయంలో చెప్తూ ఉంటాడు. ఆ చెప్పునది ఏదైతే ఉందో అది నువ్వు చేస్తే నిజంగా అభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇదిగో పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, పలానా వాళ్ళ దగ్గర వాక్యం వినిపిస్తూ ఉంది, వెళ్ళు విను. ఇట్లాంటివన్నీ దేవుడు మనకు ప్రేరేపిస్తూనే ఉంటాడు. కానీ మనమేం చేస్తామో తెలుసా? చెయ్యం. అదేమంటే మనకు డినామినేషన్లు అడ్డు వస్తాయి, సంఘ భేదాలు అడ్డొస్తూ ఉంటాయి. అదేమంటే మా కులం కాదుగా, కులాలు అడ్డొస్తూ ఉంటాయి. మా ఇంటి పెరటోళ్ళు కాదుగా, ఇవి అడ్డొస్తూ ఉంటాయి. జాగ్రత్త, ఏవి అడ్డు రాకూడదు దేవునికి. దేవునికి భేదాలు ఏమీ లేవు. ఆయన మాట చెప్పాడు అంటే నిజంగా అది చేయడం నీకు చాలా మంచిది. కాబట్టి దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడతాడు, ఎటువంటి సందేహం లేదు. ఆయన మాట్లాడేవాడు. అసలు దేవుడు ఎటువంటి వాడు? మాట్లాడేవాడు. ఆదికాండం 1వ అధ్యాయం కనుక మనం చూస్తే ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడాడా లేదా? మొదటి రోజు మాట్లాడాడు, వెలుగు వచ్చేసింది. రెండో రోజు మాట్లాడాడు, ఇంకో అద్భుతం. మూడో రోజు మాట్లాడాడు, ఇంకో అద్భుతం. 4వ రోజు మాట్లాడాడు, ఇంకో అద్భుతం. మాట్లాడిన ప్రతిసారి అద్భుతం జరుపుకుంటూ వచ్చింది కదా. నీ జీవితంలో కూడా దేవుడు ఏదైతే చెప్తాడో అది చేస్తే నీ జీవితంలో అద్భుతం జరుపుకుంటూ వస్తుంది. కానీ మనమేం చేస్తామో తెలుసా? చెప్తూనే ఉంటాడు దేవుడు, మనం మాత్రం చెయ్యం. అదేమంటే మనకి ఇవన్నీ అడ్డొస్తాయి. కులం అడ్డొస్తుంది, సంఘం అడ్డొస్తుంది, జాతి అడ్డొస్తుంది, ఇంటి పేరు అడ్డొస్తుంది, ఇంకా హోదాలు అడ్డొస్తాయి, అన్నీ అడ్డొస్తాయి. ఇవన్నీ వచ్చి మనల్ని పరలోకానికి చేర్చవు, నరకానికి నెట్టుకుని పోతూ ఉంటాయి. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు ఎటు వెళ్తున్నావు ఒక్కసారి ఆలోచించు. దేవుడు చెప్తున్నది నువ్వు చేస్తున్నావా? చేయకపోతే అపాయకరం.
ఇక చివరిగా 4వ మాటగా ఏముంది? ఆయన మొదటి మాట, మీతో రెండవ మాట, చెప్పునది మూడవ మాట, ఇక 4వ మాట ఏమిటి? చేయుడి. వినటం కాదు, ఏంటంట? వినటం మాత్రమే కాదు, చేయాలి. చాలామంది వింటారు, అట్లా వదిలేస్తారు. కానీ దేవుడు విని అట్లా వదిలేయమనట్లా, చేయమంటున్నాడు. చేస్తే అద్భుతం, చేయకుండా విని వదిలేస్తే ఇక అద్భుతం ఏమీ లేదు. కానా వివాహంలో జరిగింది ఏంటి? వాళ్ళు విని వదిలేశారా? చేశారా? చేశారు కాబట్టి అక్కడ అద్భుతం. ఒకవేళ వాళ్ళు యేసు ప్రభు మాటలు విని, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి ఉంటే ఏమై ఉండేది? అసలు అద్భుతం జరిగేదేనా? అక్కడ జరిగేది కాదు. యేసు ప్రభు అన్నాడు, 6 రాతి బాణలు అక్కడ ఉంటే నీళ్లతో నింపండి అన్నాడు. వీళ్ళు విని అటునుంచి అటుపోతే అద్భుతం జరిగేదా? నింపేశారు, అంచుల దాకా నింపేశారు. మళ్ళీ ఏమన్నాడు? మీరు ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకుని పోండి అన్నాడు. నీళ్లేగా పోసింది, నీళ్ళెందుకు తీసిపోయేది అని అన్నారా? అనలా. యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అది చేశారు. చేస్తేనే నీ జీవితంలో అద్భుతం. ఊరికే విని వెళ్ళిపోతే నీ జీవితంలో అద్భుతం ఉండదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది జీవితాల్లో దేవుడు అద్భుతం చేయకుండా ఉండేది ఎందుకంటే వాళ్ళు కేవలం వినటానికి మాత్రమే ఉంటారు. దేనికి ఉంటారు? వినటానికే. విని ఆహా ఓహో బాగుంది, ప్రసంగం బాగుంది, మెసేజ్ బాగుంది అనుకుంటారు, పోతారు ఇక అంతే. మరి ఏమి విన్నారో దాని ప్రకారం చేస్తున్నారంటే చెయ్యరు. అందుకే వాళ్ళ జీవితం అట్లాగే ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం వినేవాడిగానే ఉంటావు, మరి ఎప్పుడు చేసేవాడిగా ఉంటావు? మీకు అర్థమైందండి? వినేవాడిగా ఉంటావు ఎంతకాలం అట్లాగే వింటూ పోతావు? మరి చేయవా? దేవుడు చెప్పినట్లుగా చేయవా? ప్రార్థన చేయమని దేవుడు నిన్ను ప్రేరేపిస్తే చేయాలా వద్దా? ఇలాగ చేయనందుకు ఏమైంది? నీ జీవితం అద్భుతం లేకుండా అట్లాగే ఉండిపోద్ది. యేసుక్రీస్తు చెప్పింది కనుక వాళ్ళు చేయకుండా అట్లాగే ఉంటే ఏమై ఉండేది? అక్కడ అద్భుతం జరిగేది కాదు, ఆడ వివాహం సక్సెస్ఫుల్గా జరిగి ఉండేది కాదు. ఎందుకంటే ద్రాక్షారసం లేదు అక్కడ. నీ కుటుంబంలో సమృద్ధిగా ఉండాలి అంటే, ఆశీర్వాదంతో, దీవెనతో, పిల్ల పాపలతో నీ కుటుంబం సమృద్ధిగా ఉండాలి అంటే ఇదిగో చేయాల్సిందే. ఆయన చెప్పింది నువ్వు చేయాల్సిందే. ఊరికే విని వెళ్ళిపోతే అద్భుతం రాదు నీ జీవితానికి. 4 మాటలు మనం నేర్చుకున్నాం. మొదటిగా, ఆయన మీతో చెప్పిందే చేయాలి. దేవుడు నీతో ఏదైతే చెప్తాడో అదే చెయ్యి, మనుషుల మాటలు పక్కన పెట్టేసి. రెండవదిగా, మీతో స్పెషల్గా ప్రత్యేకంగా స్త్రీవైతే పురుషుడివైతే నీతో ఏం చెప్తున్నాడో అది మాత్రం చూసుకో. పక్కోళ్ళ దాంట్లో ఏలు పెట్టి అనవసరంగా చెడిపోవద్దు. ఇక మూడవదిగా, చెప్పునది. నీ హృదయంతో ప్రతిరోజు దేవుడు చెప్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. అది జాగ్రత్తగా విని చేస్తూ ఉండు. ఇక 4వదిగా, వినటం మాత్రమే కాదు, క్రియారూపం కూడా చేయాలి. క్రియలో కూడా నువ్వు కనబరచాలి నీ విశ్వాసాన్ని. ఈ 4 పనులు గనక నువ్వు చక్కగా చేయగలిగితే, కానా వివాహంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని తప్పనిసరిగా చేసి తీరుతాడు. చేయలేడా? చేతగాని వాడా? అప్పుడు ఏ దేవుడైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అదే దేవుడు. ఆయనేం మారిపోయాడా? తరం మారింది కాబట్టి మారిపోయాడా? యుగం మారిపోయింది కాబట్టి మారిపోయాడా? ఒక తరంలో ఒకలాగా, ఒక యుగంలో ఇంకొక యుగంలాగా మారిపోయాడా? మారిపోలేదా ఆయన. తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు ఆయన. ఆయనేం మారలేదు. మరి నీ జీవితం ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? నువ్వు సరిగ్గా చేయట్లేదు అంతే. ఆయన చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ 4 మాటలు ఏదో ఒకటి బొక్క పెట్టేసుకుంటున్నావు. కాబట్టి నీ జీవితంలో అద్భుతం చేయకుండా దేవుడు అట్లాగే చూస్తూ ఉండిపోయాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 4 విషయాలు సరిగ్గా నువ్వు చేయగలిగితే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.
దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ కుటుంబ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. మరి చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?